మౌన పోరాటం. చాలా ఇంపార్టెంట్ కాల్. ఒక్క నిమిషం ఉండండి. మహేంద్ర, జానకిని ఎలాగైనా చంపేయాలి మహేంద్ర. జానకిని చంపడం అంత ఈజీ కాదు విశాలాక్షి. ఎందుకు కాదు? అది ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక లారీతో డైరెక్ట్గా దాన్ని కార్ని తొక్కించేస్తే కాదా? కంగారు పడకండి, మొత్తం విన్నాక ఏం జరుగుతుందో చెప్తాను. విశాలాక్షి, నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ జానకికి జరిగితే ఖచ్చితంగా అందరికీ మన మీదే అనుమానం వస్తుంది. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? మనం ఆ జానకిని ఏమీ చేయలేవా? ఆఫీస్లో నిన్ను క్లర్క్ రేంజ్లో సెటిల్ చేసింది, నన్ను దాని కింద అకౌంటెంట్గా పెట్టుకుంది. బాసుల్లో ఆఫీస్ నేలిన మనని అందరి ముందు అవమానించింది. ఇంకా దాన్ని ఎన్ని రోజులు బతకనివ్వాలి? కంగారు పడకు విశాలాక్షి, నేను చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ ఆలోచిస్తున్నాను. అది మొత్తం ఫ్రేమ్ చేశాక నీకు చెప్తాను. దాని గురి తప్పకుండా తగులుతుంది. నేనింకా ఎక్కువ టైం ఆగాలనుకోవట్లేదు మహేంద్ర. ఎక్కువ రోజులు టైం తీసుకుంటే అది స్వాతి ముత్యంగాడిని బాగు చేసేస్తుంది. అప్పుడు దాని బలం డబుల్ అయిపోతుంది. వాడు కూడా తోడైతే నిప్పుకి గాలి తోడైనట్టయి మనల్ని తగలబెట్టేస్తారు. నాకు 2 రోజులు టైం ఇవ్వు. నేను నీకు శుభవార్త చెప్తాను. ఏంటలా చూస్తున్నారు? నన్ను చంపేస్తారనా? మీరేం భయపడకండి, వాళ్ళు నన్నేం చేయలేరు. ఇక నుంచి వాళ్ళు ఇలాంటి ఆలోచన చేసినా కూడా నాకు తెలిసిపోతుంది. ఎలా అంటారా? విశాలాక్షి ఫోన్కి నేను మైక్రోచిప్ పెట్టాను, అది వాళ్ళకి తెలీదు. ఆ మైక్రోచిప్ వల్ల వాళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నా నాకిలా తెలిసిపోతుంది. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడినా కూడా అది కూడా ఇదిగో ఇలాగే వినిపించేస్తుంది. వాళ్ళ ప్లాన్లన్నీ తెలిసిపోతాయి. వాళ్ళకిక నుంచి నేను చుక్కలు చూపిస్తాను. మా అత్తగారు వేసిన గాజులు బాగున్నాయా? హ్యాపీనా? చాలా. ఇన్నాళ్ళ మన ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో ఉంది. నన్ను ప్రేమించేవాళ్లు నాకు దగ్గరవుతున్నారు. హ్యాపీ కాక ఇంకేముంటుంది? నువ్వు సంతోషంగా ఉండాలనే నేను సువర్ణ అమ్మని ఇంటికి రమ్మన్నాను. నీకు మొదట్నుంచి ఆ అత్తయ్య అంటే ఇష్టమే కదా? ఏ ఇప్పుడు నీకు మాత్రం ఇష్టం లేదా? తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పి దూరం పెట్టగలిగినప్పుడు తన తప్పు తెలుసుకున్న మనిషిని యాక్సెప్ట్ కూడా చేయగలగాలి కదా నక్షత్ర. నిజంగా ఆ విషయంలో నువ్వు గ్రేట్ మురారి. ఇన్నేళ్ల కోపాన్ని పక్కన పెట్టి నిన్ను కన్న మనిషిని అమ్మా అని పిలిచావు. ఇంటికి పిలిచి కోడల్ని ఆశీర్వదించమని చెప్పావు. ఆవిడ మారింది కాబట్టే నేను ఆ పని చేయగలిగాను. మారక ఏం చేస్తుంది మురారి? ఎంతైనా కన్న తల్లి కదా. కొడుకు దూరంగా ఉంటే
ఏ తల్లి తట్టుకోలేదు. నిజానికి ఆవిడికి నీ మీద కోపం లేదు. ఏవేవో గొడవలు మనసులో పెట్టుకుని ఆ కోపాన్ని నీ మీద చూపించారంతే. దాన్ని ఇంట్లో వాళ్ళు నీకు బూచీలా చూపించారు. కాని ఇప్పుడు కన్న కొడుకు తనని అసహించుకోవడం తట్టుకోలేక కన్న ప్రేమని బ్రతికించుకోవడం కోసం తన కోపాన్ని చంపేసుకుంది. తన శత్రువుని క్షమించేసింది. ఎంతైనా రక్తం పంచిన ప్రేమ కదా. ఏ అత్తగారికైనా ఇలాంటప్పుడు కోడల్ని తన దగ్గరే ఉంచుకోవాలని, కన్న తల్లిలా చూసుకోవాలని చాలా కోరికగా ఉంటుంది. ఆ ప్రేమతోనే ఇదిగో ఈ మట్టి గాజులు తెచ్చింది. ఆవిడ తలుచుకుంటే వజ్రాలు పొదిగిన బంగారు గాజులు తెచ్చి తన స్థితిని, దర్బాన్ని చూపించుకోవచ్చు. కాని మట్టి గాజులు తెచ్చి తన ప్రేమని మాత్రమే చూపించింది. నాకు ఆ ప్రేమ కావాలి మురారి. అమ్మలా నా మీద ఆవిడ చూపించే ప్రేమ రోజూ కావాలి. ఈ ఇంట్లో ఎటూ అంత ప్రేమ దొరకదు. అలా అని ఆవిడ్ని రోజూ ఇక్కడికి రమ్మంటే వీళ్ళు ఆవిడ్ని ఏం అవమానిస్తారో, ఎంత గొడవ పెట్టుకుంటారో అని భయంగా ఉంది. ఆలోచించు మురారి. సరే, నేను వెళ్ళి టాబ్లెట్లు వేసుకొని వస్తాను. అవంతి, అవంతి, ఏమైంది? అత్తయ్య, నా తాళి పెరిగిపోయింది. తాళి పెరుగుందా?
అత్తయ్య, ఇదిగో పుస్తలన్నీ కింద పడిపోయాయి. అయ్యో, ఏం కాదవంతి. మెళ్ళొంచి తాళి పెరుకుపోవడం అనేది అప్పుడప్పుడు జరిగేదే. ఏడవకు, ఊరుకోమ్మా. అత్తయ్య, బంగారం హుక్కు కట్ అయిపోయింది అత్తయ్య. నాకు చాలా భయంగా ఉంది. అయ్యో అవంతి, ఏడవకమ్మా. అత్తయ్య, ఈ రోజు శుక్రవారం పూటిలా తాళి పెరిగిపోవడం చాలా అపశకునం అనిపిస్తుంది. ఇది బంగారమైన కంటిన్యూస్ గా మెళ్ళో ఉంటుంది. ఏదో దగ్గర రాసుకుంటూ ఉంటుంది. దాంతో అరిగిపోతుంది. అందువల్ల కట్ అయిపోయి ఉంటుంది. దాన్ని అపశకునం అని కంగారు పడుకో. చూడు, అపశకునం అనేది ఏమీ ఉండదు. మన మనసు స్ట్రాంగ్ గా ఉండాలే గాని ఎలాంటి విషయమైనా కూడా మనకి కీడు చెయ్యదు. నువ్వేం కంగారు పడకు. మనం వెంటనే బంగారం షాప్కి వెళ్ళి చైన్ లింకులకి జాయింట్లు వేయించుకుందాం. తర్వాత కొండగట్టు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తాళికి పూజ చేయించుకుని అప్పుడు మెళ్ళో వేసుకో. నువ్వు భయపడే అపశకునాలేమైనా ఉన్నా అన్నీ ఆ అమ్మవారి దయ వల్ల తొలగిపోతాయి. సరేనా? అంతవరకు పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టుకుని మెళ్ళో వేసుకో. సరేనా? గుడికి వెళ్తున్నావా అవంతి? ఎప్పుడెప్పుడు బయటకొస్తావా అని ఎదురు చూస్తున్న రుద్రకి ఈ విషయం చెప్పాలి. హలో నక్షత్ర, ఎనీ మూమెంట్. రుద్ర, అవంతి తాళి తెగింది. అది జాయింట్ చేపించుకొని పూజ చేయించుకోవడానికి అవంతి దుర్గని తీసుకుని గుడికొస్తుంది. నువ్వు చెప్పిన ప్లాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయి. ఓకే. ఇంకా గంటే టైం ఉంది నీకు. గంట చాలా ఎక్కువ. 6 గంటలో అంతా రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇదంతా మనిద్దరి మంచి కోసం చేస్తున్నాను. ఓకే, బాయ్. ఇప్పుడు మనం ఎక్కడికి? గజా దగ్గరికి. వాడి దగ్గరికి ఇప్పుడెందుకు? చెప్తాను. ఏంటి మేడం, ఎందుకు ఫోన్ చేశారు? పనేంటి? ఈ ఫోటో నీకు పంపిస్తాను. ఇది ఇంకా కొన్ని రోజుల వరకు దాని ఇంట్లో కనిపించకూడదు. కొన్ని రోజులైనా పర్మనెంట్ గానా? ప్రస్తుతానికి కొన్ని రోజుల వరకే. ఓకే మేడం. ప్లాన్ ఏంటి? కాసేపట్లో ఇది దాని అత్తతో కలిసి మధురవాడ గుడికొస్తుంది. అక్కడి నుంచి తీసుకెళ్లి నా ప్లేస్ లో జాగ్రత్తగా ఉంచునా? వద్దు, నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు దాన్ని తీసుకెళ్లి నా ఫ్రెండ్ రవిది గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడ దాన్ని కట్టేసుంచు. నేను నీకు ఫోన్ చేసి చెప్పే వరకు వదలకు, ఎన్ని రోజులైనా సరే. అక్కడ వాచ్మెన్ ఉంటాడు, వాడికి ప్లాన్ మొత్తం తెలుసు. ఎవరి కంట్లో పడకుండా తీసుకెళ్లి జాగ్రత్త. నో ప్రాబ్లం మేడం, నాకు ఇలాంటివన్నీ ముందు తగినంత ఈజీ. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు గజా, కాన్ఫిడెన్స్ చాలు. ఓకే మేడం, నేను బయలుదేరుతాను. సరే. ఏంటి, నువ్వు కిడ్నాపింగ్ ప్లాన్ చేసావా? సిచ్యువేషన్ బట్టి ద్వారకని నా సొంతం చేసుకోవటానికి ఏమైనా చేస్తాను. అవసరమైతే చంపేస్తాను.
అమ్మా, అందరూ నిన్ను కంటితో చూస్తారు, నమ్ముతారు. కానీ నేను నిన్ను చూడలేను. అయినా నాకు నీ మీద అపారమైన నమ్మకం ఉంది. పరిస్థితులు చూస్తుంటే ఏదో కీడు జరిగేలా కనిపిస్తోంది. అవంతి జీవితంలో ఇప్పటికే ఒక పెద్ద నష్టం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కష్టమో నష్టమో జరిగితే తను భరించలేదు. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ముందు చెప్పుకోవాల్సింది. అమ్మల్ని గన్న అమ్మ పెద్దమ్మవైన నీకే చెప్పుకోవాలని అంటారు. అందుకే కష్టం రాకముందే నీకు చెప్తున్నాను. నువ్వే కాపాడు తల్లి. అత్తయ్య, ఇలా తాళిబొట్టు తెగిపోతే ఏదన్నా కీడు జరుగుతుందా? అలా ఏమీ జరగదు. అన్నీ ఆ తల్లికి చెప్పుకున్నాం కదా, ధైర్యంగా ఉండు. అమ్మవారి దగ్గరున్న తాళి తీసుకుని మెళ్ళో వేసుకుని మెళ్ళో ఉన్న పసుపు తాణ్ణి ఆ చెట్టుకు కట్టు. అలాగే అత్తయ్య. సింధూర తిలకాన పడే అశని పాదమే అసహాయతను చాటే కనుల జలపాతమే బ్రహ్మముడి విడదీసే వికటాట్టహాసమే కర్కశపు హస్తాలు సిగలాగే విలవిలా అవంతి, కట్టేశావా? కట్టేశానత్తయ్య. నాకిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు గుండెల్లో ఏదో గాబరా, మెళ్ళో తాళ్ళు తెగితే ఒంట్లో ప్రాణం లేనట్టయిపోయింది. అంతేనమ్మా. ఆడదానికి తాళి గుండెల మీద ఉంటే ప్రశాంతంగా గుండెల మీద చెయ్యేసుకుని ఉంటుంది. పక్కన భర్త లేకపోయినా మెళ్ళో తాళి భద్రంగా ఉన్నంతకాలం ఆయన బాగానే ఉన్నారని నమ్ముతుంది. కానీ ఆ తాళికి ఏమైనా జరిగితే మాత్రం చాలా కంగారు పడిపోతుంది. భర్తకేదైనా జరుగుతుందేమోననే భయం ఆడదాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. నాకిప్పటికీ లోపలెక్కడో కొంచెం భయంగా ఉందత్తయ్యా. ఇలా ఎందుకు జరిగిందోనని అనుమానం. అవంతి, అనుమానం పెనుభూతం అంటారు. అందుకే ఏం జరిగినా అంతా మంచి జరుగుతుందనుకోవాలట. అప్పుడు చెడు జరిగినా ధైర్యంగా నిలబడగలమని దుర్గక్క చెప్పింది. సరేనా? అవంతి, రాయింకి ఇంటికి వెళ్దాం. అలాగే అత్తయ్య. పదవంతి. అలాగే అత్తయ్య. రేయ్, పండిపోని. అవంతి, ఎవరు? ఎవరా? అవంతి, రే, ఎవరా మీరు? వదలరా అవంతి.
చేసుకుంటాడు. అన్నీ తెలిసే తీసుకొచ్చాను ఇక్కడికి. అన్నీ నీకు తర్వాత తెలుస్తాయి. అంతవరకు నువ్వు నోరు మూసుకొని ఆ రూమ్ లో పడుండు, లేదంటే చంపేస్తాను. అవంతి, అవంతి.